ప్రభైన యేసుక్రీస్తునామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 121 అధ్యాయము 5వ వచనము. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండెను అనే వాగ్దానం ఇచ్చాడండి. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి స్థుతి చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు నిన్నప్పుడు దేవుడు ఏ వాగ్దానం చేయించారని వెంటనే షాడోస్ పెట్టాను. చూడండి ఇక్కడ మనం ఉదయకాలం, మధ్యకాలం, సాయంత్రకాలం అర్ధరాత్రి లేసి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. బైబిల్ అయితే దేవుని కృపలో పూర్తిగా రాస్తానండి. ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మన మన గుడి పక్కన నీడగా ఉంటా అంటున్నారు. మనల్ని కాపాడేవాడు, కొన్ని కొన్ని నిద్రపోడు అంటున్నారు అనమాట. దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే కీర్తన గ్రంథము 17వ అధ్యాయంలోని 8వ వచనం చూస్తే అక్కడ తన కనుపాపను కాపాడినట్లు నన్ను కాపాడను అని అంటున్నారనమాట. నన్ను లయపరచుకోరు దుష్టులు పోగొట్టి మరి కాపాడను అంటున్నారు. నన్ను చుట్టుకుని నా ప్రాణ స్నేహితుల చేత చిక్కబడకుండాను నీరెక్కల నీడ కింద నన్ను దాచుము అని చెప్పేసి ఆనాడు కీర్తనకాడ అన్నట్లు మరి ఈనాడు మనం కూడా అలాగ ప్రార్థన చేసుకోవాలి. దేవుడు మనల్ని కాపాడే దేవుడు కాబట్టి. ఇంకా కీర్తన గ్రంథంలోని 37వ అధ్యాయంలో 7వ వచనం చూస్తే, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు అని అంటున్నారండి. దావీదు కీర్తనకారుడు మనం కూడా అలాగే ప్రార్థన చేసుకోవాలి. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనదని, ఆయన రెక్కల కింద మన ఆశ్రయం కలుగుద్దని చెప్పేసి మనం ప్రార్థన చేసుకోవాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకా కీర్తన గ్రంథంలోని 57వ అధ్యాయంలో 1వ వచనం చూస్తే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము అని చెప్పేసి కీర్తనకారుడు మరి ప్రార్థన చేస్తున్నట్టు మనం కూడా ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకు కూడా పక్కనే ఉంటారన్నమాట. ఇంకా కీర్తన గ్రంథంలోని 91వ అధ్యాయము 1వ వచనం చూస్తే, మహోన్నతం చాటున నివసించేవాడే సర్వశక్తిని నివసించేవాడు అని అంటున్నారన్నమాట. ఆయనే మనకు ఆశ్రయము, మన కోట, మనం నమ్ముకున్న తగిన మన దేవుడైన యెహోవా అని చెప్పేసి మనం చెప్పుచున్నాం కాబట్టి మనల్ని కాపాడే దేవుడు మన పక్కనే ఉంటానని అంటున్నారు. ఇంకా యెషయా గ్రంథంలో 25వ అధ్యాయంలో 3వ వచనం చూస్తే, బేకర్లు ఊపిరి గోడకు తగిలిన గాలి వాన వలె ఉండగా నీవు పేదలకు ఒక శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలి వాన తగలకుండా ఆశ్రయంగాను, వెట్ట తగలకుండా నీడగానే ఉంటివి అని చెప్పేసి కీర్తనకారుడు దేవుని గురించి మాట్లాడుతున్నారండి. ఆ విధంగా మనం కూడా దేవుని అడగాలన్నమాట. అప్పుడు దేవుడు మనకు కూడా పక్కనే ఉండి మనకు సహాయం చేసే దేవుడు మన దేవుడు అన్నమాట. ఇంకా యెషయా గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనం చూస్తే, మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలి వానకు చాటైన చోటు వలెను ఉండను అంటున్నారు. ఎండిన చోట నీళ్ళ కాలువల వలెను, అలసట పుట్టించే దేశమున గొప్ప బండగా నీడవలెను ఉండను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారన్నమాట. ఈ విధంగా మా దేవుడు మన రిలేటెడ్ వాక్యాలు మనకి ఇచ్చారనమాట. మన కూడా పక్కన దేవుడు మనకు నీడగా ఉండి మనల్ని కాపాడతారంటున్నారు. మనకి ఏ అపాయం రాదన్నారు. నిన్ను కాపాడేవాడు కొనుక్కోడు నిద్రపోవడం అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. ఇశ్రాయేలుని కాపాడేవాడు కొనుక్కోడు నిద్రపోవడం అని అంటున్నారన్నమాట. ఆయన మన పాదం రాయి తగలకుండా, మన పాదానికి రాయి మరి తగలకుండా ఆయన మన పాదం తొట్టుల్ని కూడా మనల్ని కాపాడే దేవుడు మన దేవుడు అనమాట. ఆయన మనల్ని కూడా పక్కన మన నీడగా ఉండే దేవుడు అనమాట. పగలని దెబ్బలు మనం తాగనివాడు, రాత్రి దెబ్బలు మనం తాగనివాడు అనమాట. ఏ బాధ లేకుండా ఏవో మనల్ని కాపాడుతున్నారు. ఆయన మనం ప్రాణం కాపాడుతారని ఈ దినం మాట్లాడారండి. ఈ దినం మరి మన రాకపోకలు కూడా ఆయన తోడుగా ఉంటా అంటున్నారు. ఈ విధంగా ఈ దేవుడు మరి ఇంత మంచి వాగ్దానం ఇచ్చింది. కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సరసకు మంత్ర ఘనమైన గెలుస్తూ తీసుకుంటున్నారండి. ఎంతమంది ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞానం చేసుకోవడం, ప్రతి ఒక్క బిడ్డ అవసరం తట్టింది అక్కడ తెచ్చుకుని కోరిక వచ్చింది. చిన్న బిడ్డలు మంచి దేశాలు దేవుని దేవుడు దిగాలి చిన్న ఆధిపత్యం నలుగురికి అధిక సాయం తెచ్చడానికి స్పష్టం వేదన తక్కువ వినారు లేదండి. రక్షణ తెచ్చండి. అవనసులు బలపరచండి. మిత్రులు అన్నీ మీరు మీద సరిపడే చెప్పిన భాగం తెచ్చమని మా ప్రభు పీరేషన్ నేసుకొస్తే ప్రసిద్ధమైన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాం తండ్రి. ఆమెన్. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రపంచంలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.